హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపయ్య మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ఆనంది అయితే వాళ్ళ అత్తయ్య గారితో మాట్లాడుతుంది. "ఏంటి అత్తయ్య గారు ఇంకా క్షమించరా మీరు? ఎన్ని రోజులు ఇలా మాట్లాడకుండా ఉంటారు?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "నేను బతికున్నంత కాలం ఆ జ్యోతిని అయితే అస్సలు క్షమించను. ఆమె పెద్ద తప్పు చేసింది. అందుకనే నాకు ఇంత కోపం" అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే ఆనంది అయితే, "అలా అంటే ఎలా అత్తయ్య గారు? మీరు కూడా నిన్న అనుకోకుండానే యాక్సిడెంట్ చేశారు కదా దివ్యకి" అని అడుగుతూ ఉంటుంది. "అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాతో? అదేదో సూటిగా చెప్పు" అని చెప్పి సునంద అయితే కోపంతో అడుగుతూ ఉంటుంది. వెంటనే ఆనంది అయితే, ఈరోజు మీరు చేసిందే ఆ రోజు మా జ్యోతమ్మ గారు చేశారు అత్తయ్య గారు. ఆదిత్య గారికి కావాలని యాక్సిడెంట్ చేయలేదు. అనుకోకుండా జరిగింది. ఇంక కోపం వదలండి అత్తయ్య గారు" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సునంద అయితే ఆనందిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. వెంటనే ఆనంది అయితే, "దివ్య గారికి కూడా నేనే హాస్పిటల్‌లో జాయిన్ చేశాను కదా అత్తయ్య గారు. మీరు అనుకోకుండా చేశారు కదా! మీకు నచ్చచెప్పి ఆమెను హాస్పిటల్‌లో జాయిన్ చేశాను కదా" అని చెప్పి అంటూ ఉంటుంది. సునంద మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఆనంది వాళ్ళ మామయ్య కూడా నిజమే కదా అని చెప్పి ఆలోచనలో పడతాడు. "నన్ను నమ్మండి అత్తయ్య గారు. జ్యోతమ్మ గారు కావాలని చేయలేదు ఆ రోజు. అలా ఆదిత్య గారికి కావాలని యాక్సిడెంట్ చేయలేదు. దయచేసి క్షమించండి జ్యోతమ్మ గారిని" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సునంద అయితే ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.